వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొనడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఎంత వస్తుందమ్మా? 6,000 అదే మంగమ్మ గారు అంటే మీకే బాగా ఏర్పడుతుంది. ఎంత వస్తుందమ్మా పింఛన్? ఎంత వస్తుంది మీకు? 4,000 రూపాయలు. బాగుందా ప్రభుత్వం? ఇప్పుడు తల్లి వందలు పడిందమ్మా. ఎంతమందికి వచ్చింది? ఇద్దరికి కూడా వచ్చింది. సంతోషమైన హ్యాపీనా? ఇంత ముందు లేదు కదా. 5 సంవత్సరాల్లో మీకు మావయ్య అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? మేనమావన్ అవుతానని చెప్పాడు. ఒకటికే మేనమావ అయ్యాడు. నీకు మేనమావ అవలా గత ముఖ్యమంత్రి, కానీ ఈయన మీ ఇద్దరికే మేనమావ అయ్యాడు. ఓకేనా? ఇద్దరినే చదివిస్తా ఉన్నాడు. బాగున్నారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్లి మీ యోగక్షేమాలు కనుక్కొని ఎలా ఉన్నారు ఏంటి కనుక్కోమన్నారు. పరిపాలన ఎట్లా ఉందో మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు. అన్ని అందుతున్నాయో లేదు చూసుకోమన్నారు. ఒకవేళ ఏదైనా అందకపోతే ఎందుకు అందట్లేదు కారణం తెలుసుకుని సరి చేయమని పంపించారు. ఇప్పుడు మీకు ఏమైనా వస్తుంది? పింఛన్ ఏమైనా వస్తుందమ్మా? జాగ్రత్తగా అందరూ ఆశీర్వదించండమ్మా. పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఇప్పుడు మనోళ్ళు 5 ఉన్నారా? ఇప్పుడు ఏమో తల్లికి వందనం. ఇప్పుడు మీ ఇంట్లో 5 ఉన్నారు కదా? 5 ఉన్నారు. 5కి తల్లికి వందనం. 5కి 65,000. 5 పిల్లలకి 13,000. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరు నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విసన్నపేట మండలం నర్సాపురం గ్రామంలో ఇంటింటికి కూడా తిరుగుతూ ఉంటే ఈ సంవత్సర పరిపాలన పట్ల ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి కూడా ప్రభుత్వ పాలన చాలా బాగుంది అని ఎంతో ఆనందంతో సంతోషంతో హారతలిచ్చి స్వాగతం పలికి ఈవేళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో నవ్వు వస్తే కనీసం ఆనందంగా నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఈవేళ సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం. ఈవేళ ఒక ఇంటికి పోతే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాకు ఏదైతే వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు వస్తూ ఉంది. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేనిటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు తల్లికి వందనం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు 2 బిడ్డలు 26,000, మాకు 3 బిడ్డలు 39,000. ఇప్పుడు ఇక్కడ చూశారు మనవాళ్ళు మనవరాళ్ళు ఈవేళ 5 ఉంటే ఇంట్లో 5కి కూడా 65,000 రూపాయలు అందిందని ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ తల్లికి వందనం అందుకునేటువంటి పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ నానమ్మ తాతయ్యలు ఆనందంతో చెప్తున్నటువంటి పరిస్థితి.
ఇట్లా ఏదైతే ఒక ఇంటికి పోతే డిఎస్సి టీచర్ల పోస్టులు రోజంతా కూడా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు, అంతకంటే ఇంకేం కావాలని చెప్పి ఒక ఆయన మరి భవన కార్మికుడు, అదేవిధంగా మా మహిళా సోదరీమణులు చెప్తూ ఉన్నారు. ఇదివరకు గ్యాస్ సిలిండర్ కొనాలంటే మరి 1200-1000 రూపాయలు పెట్టించే వాళ్ళం, ఈ రోజు ఉచితంగా మాకు 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉన్నారని కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొగల్తూరు మండలంలోని గ్రామంలోని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగల్తూరు పంచాయతీలో 50 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోని అభివృద్ధి ఎక్కడా కూడా జరగలేదని ఆయన తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబీకులు ఈ గ్రామంలో అప్పట్లో నివసించేవారని ఆయన గుర్తు చేశారు. డిప్యూటీ సీఎంకి గ్రామంలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంతో ఆయన ముందున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు అడిగారు పెడుతున్నాం మీకు ఓకేనా. నా తల్లికి వందనం, మీ పిల్లలు పని వస్తున్నాయమ్మా. గ్యాస్ సిలిండరు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పెద్దమ్మ ఏంటి హలో నెంబర్ గారు కొట్టండి కొట్టండి త్వరలోనే మీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా వస్తుంది ఆగస్టు నెలలో. సార్ ఒకసారి సార్ చూడండి సార్. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం మొగల్తూరు మండలంలో మరి ఇక్కడ సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి 2 రోడ్లని మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటేమో 30 లక్షల తోటి, అదేవిధంగా కూడా 20 లక్షల రూపాయలతోటి ఇక్కడ మేము రోడ్లు వాళ్ళు శంకుస్థాపన చేస్తాం. నిజంగా స్థానికంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ రోడ్ల కోసం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. గతంలో కూడా ఎలక్షన్స్లో కూడా మా దృష్టికి తీసుకురావడం, ప్రత్యేకంగా మహిళలు కూడా వాళ్ళు ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పి మరి వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ మేము మొగల్తూరు మండలి 2 రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే. అదేవిధంగా అంటే నియోజకవర్గంలో కూడా చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా అంటే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా 5 సంవత్సరాల రోడ్లు అన్నది ఎక్కడా కూడా వేయలేని పరిస్థితి. మేము ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి నియోజకవర్గంలో కూడా మేము ప్రతి చోటన కూడా రోడ్లు వేసే విధంగా మేము ఎదుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు వేస్తున్నారు. ఆర్ఎన్పి నుంచి కూడా ఎక్కడైనా ఉన్నా సరే రోడ్లు బాగోకపోతే ఆ రోడ్లు కూడా మనం వేసి నియోజక ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మరి రవాణా విషయంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచనతో మేము ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే మహిళలు కూడా చూశారు, మేము ఆ రోజున ఎలక్షన్స్ ప్రక్రియలో ఏదైతే హామీలు ఇచ్చామో పెన్షన్ విషయంలో కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో కానీ, మరి ఏదైతే చదువుకునే తల్లికి వందనం కానీ ప్రతిదీ కూడా మేము హామీ చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి ఆగస్టులో కూడా దెబ్బే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గం కూడా అన్ని రకాలుగా కూడా మేము, ఎందుకంటే
లోటు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా సరే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ప్రతి దాంట్లో సందర్భంలో కూడా డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా అన్ని వారందరూ కూడా చర్య తీసుకుని మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలియజేస్తుంది. అదే ప్రత్యేకంగా అంటే మొగల్తూరు మండల విషయం కూడా చూసుకుంటే కనుక మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఉన్నారన్న ఆలోచనతో కూడా మరి కొంత నిధుల్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో తీసుకుని మరి ఆ రోజున రోడ్ల విషయం కానీ ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ విషయం కానీ ఏదైనా కానీ త్రాగునీరు విషయంలో కానీ ఓహెచ్ఆర్స్ కానీ వివిధ రకాలుగా కూడా మొగల్తూరు మండలం కొంత నిధులను ఆయన ద్వారా కూడా కొంత నిధులు దానిలో బాగా ఒక రోడ్డు ఏదైతే 20 లక్షల రూపాయల రోడ్డు ఉందో అది కూడా మరి ఆ రోజు ఒక మహిళలు అక్కడ ఉన్న గ్రామస్తులు అక్కడ రోడ్డు వేయాలని చెప్పి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం మరి ఆ రోడ్డును కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీడియా సోదరులకు ప్రత్యేకంగా పాలకొల్లు బీవీఆర్ఎం గర్ల్స్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఇచ్చే ఒక్క షూ మీద తప్ప కోడిగుడ్లు, టై, బెల్టుపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నాడు. జగన్ దెబ్బకు అండర్వేర్ కంపెనీ జాకీ కూడా రాష్ట్రం వదిలి వెళ్లిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన యూనిఫామ్తో పాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశాం. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సమావేశానికి మన పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మరి మనకి అందరికీ కూడా పెద్ద అయినటువంటి మన అందరూ రామ్మోహన్ రావు గారు ఎక్స్ఎమ్ఎల్సీ వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తుంది. సభ్యులు టి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కోఆపరేషన్ సభ్యులు టిఎం ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది దాతలు మరి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత వారు మరి మీటింగ్లో పాల్గొంటారు. ఏ క్లాస్ అమ్మా? 10th క్లాసా? 10th క్లాస్. భారతీయ సాంప్రదాయం ప్రతి విద్యార్థికి కూడా మొదటి గురువు ఎవరంటే తల్లి ఆది గురువుగా వ్యవహరిస్తుంది. అటువంటి తల్లిని గౌరవించుకోవాలి, అటువంటి మాతృమూర్తిని గౌరవించుకోవాలి అనే ఆలోచనతో తల్లికి వందనం కింద ఆ పథకాన్ని తీసుకోవడం జరిగింది. నేను సాయిబాబా టెంపుల్ ఇవాళ గురు పౌర్ణమి కదండి. అలా అంటారు. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఇందరు తల్లులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు తల్లు
లక్ష్మి లక్ష్మి చెప్పండి అమ్మగారు. రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయి. సార్ పొద్దున్నే వెళ్ళిపోవాలి. నువ్వు కొంచెం తొందరగా రా లక్ష్మి. సరే అమ్మగారు. సరే కానీ ముగ్గురు పిల్లలు హై స్కూల్ కదా, ఎప్పటి నుంచి పంపుతావు? నేను ఎలా ముగ్గురిని చదివించగలను అమ్మగారు. మా ఇంటి ఆయనేమో బడికి వెళ్ళండి మీరు. అమ్మా మాకు యూనిఫామ్స్, బ్యాగ్స్, బుక్స్ అన్నీ ఇచ్చారమ్మా ఫ్రీగా. నోట్స్లు కూడా ఇచ్చారమ్మా మాకు. చాలా బాగున్నాయమ్మా. మీరు శుభ్రంగా చదువుకోవాలి. ఇలాగే తర్వాత అమ్మ స్కూల్ ఫస్ట్ వచ్చానమ్మా. నాకు 380 సీట్ వచ్చింది. 5 సంవత్సరాలు ప్రభుత్వమే ఫ్రీగా చదివిస్తాను. అమ్మ నేను ఏమన్నా స్కాలర్షిప్ వచ్చిందమ్మా. సంవత్సరానికి 12,000 పడతాయి. అవునా, చాలా సంతోషం అమ్మ. బంగారు తల్లు మీరు ఇలాగే చదువుకోవాలి. లక్ష్మి పిల్లలు బాగా చదువుతున్నారంట కదా, క్లాస్ ఫస్ట్ అంట కదా. అవును రావాలి. అలా పెట్టాము మీరు విద్యా అవకాశాలకి చేరుకోవాలని అంటే ప్రతి తల్లిదండ్రులు ఏ రకంగా శ్రద్ధ పెట్టాలి, టీచర్స్ ఏ రకంగా పిల్లల్లో ఉండేటువంటి మెరిట్స్ డిమెరిట్స్ని ఐడెంటిఫై చేసి ఆ పిల్లల పట్ల ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా, ఒక ఫ్రెండ్గా ఎట్లా ఉండాలి, ఒక నిజమైన టీచర్గా ఎట్లా ఉండాలి, ఇట్లాగా ఒక ఆత్మీయ సమావేశం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఆత్మీయ సమావేశంలో మేము కూడా చూడడం జరిగింది. అందులో ప్రత్యేకించి ఈవేళ విద్యార్థులు చెప్తూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. గతంలో మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సగం అన్నం కూడా తినేవారు కాదు. కానీ ఈరోజు నారా లోకేష్ బాబు గారు వచ్చాక నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో అన్నం వండుతూ ఉన్నారు. మా ఇంటి భోజనంతో సంబంధం లేకుండా ఈవేళ ప్రతి స్కూల్లోనూ కూడా మా పిల్లలు మంచి భోజనం చేయగలుగుతున్నారని ఒక సంతృప్తి ఈవేళ ఆ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిల్లలు చెప్తూ ఉన్నారు, గతంలో మరి ఏదైతే వాళ్ళ రంగులతోటి వాళ్ళ బొమ్మలతోటి ఆ రోజు మెటీరియల్ ఇచ్చేవారు. ఈ యొక్క తల్లికి విధానం ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవి కూడా అప్పీల్ చేసుకుని మరలా ఇస్తామని జరుగుతుందని తెలియజేస్తూ మీ యొక్క సంస్థలో ప్రైవేట్ సంస్థలో ఎడ్యుకేషన్ కూడా బాగా జరుగుతుంది. మమ్మల్ని అందరం కూడా భాగస్వామ్యం చేసి గారు మంత్రి గారు కూడా ప్రత్యేకంగా మీ స్కూల్ని ఎన్నుకుని మీ స్కూల్ మీ కాలేజీని ఎన్నుకుని ఇక్కడికి రావడం జరిగింది. దానికి నాకు అవకాశం పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు 10/7/2025 అనగా ఈ రోజు గురువారం గురు పౌర్ణమితో సందర్భంగా చండీ హోమం జరిగింది. చండీ హోమం పూజలు 26 మంది భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని ఉన్నారు. చండీ హోమం పూజ అభిషేక పండిట్ బామిడిపాటి వెంకన్న గారు, అర్చకులు అనిల్ గారు నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముచ్చల శ్రీనివాసరావు పూజలకు తగిన ఏర్పాట్లు చేసి భక్తులను సాలువాలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ వాసు పర్యవేక్షించారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశం మెగా టీచర్స్ పేరెంట్స్ 2.0 మీటింగ్ పాలకొల్లు పట్టణ పరిధిలో గల జీవీఎస్వి ఆర్ఎం మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల యందు మెగా పీటీఎం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు, టీడీపీ లీడర్ మానవతా సంఘ మాజీ అధ్యక్షులు ధనాని సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమౌంట్ క్రెడిట్ అయిందని చేయబడిందన్నారు. అలాగే ప్రభుత్వం విద్య యొక్క ప్రాముఖ్యతను, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర సహకారంతోనే పాఠశాల అభివృద్ధి జరుగుతుందని, విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయని, సమాజంలో అసమానతలు విద్య యొక్క రూపంలోనే మారుతాయని ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించామని, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయడమైందని
వీటి ద్వారా విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతారని, ప్రతి విద్యార్థికి గ్రీన్ పాస్పోర్ట్ అందజేయడం జరిగిందని, మొక్కలు నాటడం సహా బంతి భోజనాలు నిర్వహించాము. దాతలైన డాక్టర్ స్వరూప్, శ్రీనివాస హాయ్ క్లాస్మేట్స్ అధినేత దాసిరెడ్డి శ్రీనివాస్, శ్రీకాకుళం కామేశ్వరరావు, మజ్జి శంకరం, పిఎంసి చైర్మన్ కరణం పాపారావు తదితరులు పాల్గొన్నారు. పంపించిన పాంప్లెట్ గురించి చక్కగా చదివి వివరిస్తారు ఆయన. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధ్య రవిశంకర్, 29వ డివిజన్ తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశానికి ఆహ్వానం. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు భవానీ ప్రసాద్ గారికి, అలాగే పేరెంట్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన మా రవిశంకర్ గారికి, ఋషి గారికి, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఏంటమ్మా, ప్రభుత్వం వారు పిల్లల భవిష్యత్తు కోసం మరో తరాన్ని వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లే విధంగా, ఎడ్యుకేషన్ విధంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది. అవి ఏంటో మనం చూసుకున్నాం. పూర్వం మేము చదువుకున్న రోజు కానీ, మనం చదువుకునే ముందు కానీ మనకి బుక్స్ కావాలంటే మనం ఏం చేసేవాళ్ళమ్మా, మన సీనియర్స్ దగ్గరికి వెళ్ళి బుక్స్ తెచ్చుకునేవాళ్ళు, లేదంటే మూర్తి జనరల్ స్టోర్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ బాధ లేకుండా గవర్నమెంట్ వారు ఏం చేయాలి, ఈ 1 yearలో, ఈ 1 సంవత్సరంలో మీకు పిల్లల ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం. ఏమ్మా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలున్నా ఇచ్చారు, 2 వచ్చాయి, 3 వచ్చాయి, 4 ఉన్నా అందరికి వచ్చినాయి. ఇక్కడ రానటువంటి వాళ్ళంటూ ఎవరు లేరు. ఒకవేళ అటువంటి వాళ్ళు కనుక ఎవరైనా 1-2 ఉంటే అది ఇచ్చేమంటారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎంజీ పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. స్థానిక ఛాంబర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు గల ఇంటర్, డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు సౌకర్యార్థం
కళాశాల ప్రాంగణంలో నూతనంగా 3 బస్సులను 10/7/2025న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెచ్చేటి నరసింహారావు, పాలకొల్లు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు జీవి, పాలకొల్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ కోడి విజయభాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అని కళాశాల చైర్మన్ శ్రీ కేవీఆర్ నరసింహారావు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ట్రెజరర్ ప్రవీణ్ బాను, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి, నందుల సీతారామరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కటారి నాగేంద్ర కుమార్, డాక్టర్ వర్మ, బీజేపీ నాయకులు ఎర్రంశెట్టి పద్మారావు, గవర్నింగ్ బాడీ మెంబర్స్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె నరసింహారావు, తల్లిదండ్రులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ఆదేశానుసారం పాలకొల్లు విశ్వ కాలేజ్లో ప్రిన్సిపల్ ఏలూరు శేషగిరిరావు అధ్యక్షతన తెలుగుదేశం నాయకులు కామిశెట్టి అయ్యప్పనాయుడు, జనసేన నాయకుడు తులా రామలింగేశ్వరరావు ముఖ్య అతిథులుగా జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, వారి చదువు పట్ల తీసుకుంటున్న శ్రద్ధను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, కళాశాలలో ఈరోజు మెగా పేరెంట్స్ ఈవెంట్ గ్రాండ్గా చేయాలని ఆదేశించిన నేపథ్యంలో విశ్వ కాలేజీలో మమ్మల్ని ఆహ్వానించేందుకు ముందుగా ప్రిన్సిపల్ ఏలూరు శేషగిరిరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరో ముఖ్య అతిథి సోదర సమానులు అయ్యప్పనాయుడు గారికి నమస్కారాలు, ఇక్కడ హాజరైన పేరెంట్స్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏ విధంగా పిల్లల భవిష్యత్తుకి పాఠశాలలో ఎలా అభివృద్ధి చేస్తుంది, చదువు నిమిత్తం వాళ్ళు ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రజలకి తెలియాలి, తల్లిదండ్రులకి విద్యార్థులకి వివరించి వారిని మరింత ప్రోత్సహించే విధంగా చేయమని ఆదేశాలు. ఈ ప్రకారంలో భాగంగానే ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం గురించి అందరికీ తెలుసుంటుంది. గత ప్రభుత్వంలో ఎంతమంది విద్యార్థులు చదువుకున్న కేవలం ఒకరికి మాత్రమే వేశారు. గత ఎన్నికల ప్రచారంలో స్థానిక శాసనసభ్యులు రామానాయుడు గారు చెప్పారు, ఎంతమంది ఉంటే నీకు 15,000 నీకు 15,000 మాట అంటే చాలా వ్యంగ్యంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు విమర్శించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈరోజు 13,000 చొప్పున అకౌంట్లో జమ చేయడం. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం కూడా ఇంటర్మీడియట్ అక్కడ 10th క్లాస్ పూర్తి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్న వారికి కూడా ప్రతి 100 ఈ రోజు జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది అందకపోయినా కానీ స్థానిక సచివాలయంలో మీరు వెళ్ళి ఏ విధమైన రికార్డ్స్ సమర్పించాలో సమర్పిస్తే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం మీకు అకౌంట్లో జమ అవుతుంది. తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే మన డొక్కా సీతమ్మ గారు, ఆమె గురించి కొంతమందికి తెలుసుకుంటుంది. ఎటువంటి సమయంలో సరే ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టకుండా పంపించిన గొప్ప తల్లి. మధ్యాహ్నం భోజనం పథకానికి ఆమె పేరు పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టునే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం పథకాన్ని భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం. అదే మన ఉపాధ్యాయునికి ఎవరైతే స్ఫూర్తితో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యార్థికి అవసరమైనటువంటి విద్యా సామాగ్రి కానీ బ్యాగులు, పుస్తకాలు అన్నీ కూడా ఆయన పేరు కూడా ఒక పథకానికి వన్నీ తెచ్చే పేర్లు పెట్టడం కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రజలకు అందరికీ తెలియాలి. ఇంకో విషయం ఏంటంటే పాలకులు 170 నియోజకవర్గాల్లో పాలకులు డిఫరెంట్. ఎందుకంటే ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు, మంత్రులు. కానీ రామానాయుడు గారు ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది విజయవంతం అయ్యేదాకా కూడా ఎక్కడ నిద్రపో. ఇక్కడ లేకపోయినా రాత్రి 11 వరకు చాలా మందికి తెలియదు ఏ స్కూల్కి ఎవరు వెళ్తున్నారు గెస్ట్ కూడా తెలియదు. 11 గంటలకు ఫోన్ చేసి మీరు ఫలానా స్కూల్కి వెళ్ళండి అని చెప్పేసి నిర్దేశించి
మన కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించిన అందరూ కూడా పొద్దున మీరు ఆలస్యంగా కూడా మన్నించాలి. 9 గంటల నాటి షీట్ పిలిచినట్టున్నారు, కానీ మన పేరెంట్స్ రావడం వల్ల మనం రావడం కొంచెం ఆలస్యం వల్ల ఆలస్యంగా జరిగింది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం చేసే పథకాలు కానీ విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు మీరు పిల్లలకి చెప్పాలి, పిల్లలు మీరు చెప్పాలి. పిల్లలు ఎందుకన్నా అంటే తీసుకోమన్నది సమానం. మా మిత్రుడు మేము క్లాస్మేట్స్, ఆ ఇంటర్మీడియట్ అయితే 20 సంవత్సరాలు ఇలా కనపడటానికి చూడటానికి ఉంటాం, కానీ 25 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా స్థానిక భారతీయ విద్యా భవన్స్ పాఠశాల నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నేని గౌరనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లులకు 13,000 చొప్పున నగదు జమ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్నేని శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన తల్లి పేరు మీద ఒక్కో మొక్క నాటాలని సూచించారు. ఈ సమావేశంలో అధ్యాపకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంటే ఆర్ఎంసీ అనే మేము రైస్ మిల్లర్స్ కాన్వెంట్ స్కూల్ దీని ప్రారంభం. రైస్ మిల్లర్స్ కాన్వెంట్ స్కూల్, ఈ కాన్వెంట్ స్కూల్తో ఎందుకో మాకు మొదటి నుంచి సంబంధం. మా ఇద్దరు అబ్బాయిలు కూడా ప్రారంభంలో ఇక్కడే చదివారు. అప్పుడు ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్స్ తక్కువ ఉండేవి. రైస్ మిల్లర్స్ కాన్వెంట్ స్కూల్లోనే చదవడం, తర్వాత సిక్లీ స్కూల్కి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. ఇప్పుడు నా పక్కన ఉన్న ఈ అబ్బాయి కూడా మా రెండో అన్నయ్య గారి అబ్బాయి. వీళ్ళ మిస్సెస్ వచ్చి ఇప్పుడు రాజోలో డెప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తుంది. వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే చదువుకుని ఇక్కడే సరిపడి ఉంటారు. మెగా పేరెంట్స్ నేను ఎందుకు జరుపుతున్నారు అని అంటే, మీ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, సో ఆ ఉద్దేశంతోనే మరి ఎవరైతే ఎకనామికల్లీ బాగా వెనకబడినటువంటి బీపీఎల్ పరిస్థితి అంటే కింద ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మధ్యకాలంలో అమ్మఒడి పథకం ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా కొన్ని చిన్న ఇబ్బందులు, అంటే 300 యూనిట్లు దాటినటువంటి మందికి రాకపోవడం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదని, లేకపోతే వేరే రకమైనటువంటి ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారని, కుటుంబంలో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారని అలాంటి వాళ్ళు పక్కకు పెట్టడం జరిగింది. దాన్ని కొంతమంది ఏంటంటే క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ ఎవరైతే ఆదాయ వనరులు బాగున్నారో వాళ్ళకంటే కూడా అసలు ఆదాయ వనరులు బాగాలేదు. తల్లిదండ్రులు ఇద్దరు పెద్ద సంపాదన పనులు కాదు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటటువంటి ఉద్దేశంతో అమ్మకి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి సక్రమంగా ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీరు. మరి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది ఆ డబ్బు మాకు ఇచ్చేసారు, మేము వాడేసుకోవచ్చు, చేరువ జాకెట్లు మామూలుగా ఏం కొనుక్కోవచ్చు, సరదాగా ఏదైనా పిల్లలకు వస్తువులు కొనవచ్చు అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే, ఆ డబ్బులు మీరు ఏదైతే ఫీజు కడుతున్నారో మీకు భారం ఒకటే ఉండడం కోసం కొంత చేయూతగా ఈ డబ్బును కూడా చేర్చి మీ పిల్లలకి కట్టి వాళ్ళు మంచి చదువులు చదివించారు. మీరు మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎవరైనా సరే పోటీలో 10 మంది పాల్గొంటే 10 మంది విజేతలు అవ్వరు కదా, ఎవరో ఒకరిద్దరు అవుతారు. కానీ 10 మంది ప్రయత్నం చేయాలి. వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటో వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఒక మనిషికి చదువుకుంటే ఒకసారి 2 సార్లు చదివితే వాళ్ళకి గుర్తుంటుంది. అలా కాదు, కొంతమందికి 5 సార్లు 6 సార్లు చదివితే కానీ గుర్తుండడం కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు యాంత్రికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐఫోన్ కెపాసిటీ వేరు, OnePlus వేరు, శాంసంగ్ వేరు, ఓపో వేరు, అలాగా జీబీ డేటా. అలాగే పిల్లలకు కూడా ఐక్యూ మనకి తెలివితేటలకు సంబంధించి ఒక కెపాసిటీ ఉంటుంది. అలాగని చెప్పేసి అది తెలివి తప్పుకోవడం చెప్పేసి మనం అనుకోని అవసరం లేదు. అతన్ని సానపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని బాధ్యత తీసుకోవాల్సినటువంటిది మీ పిల్లల కెపాసిటీ మీ తల్లిదండ్రులుగా మీకు తెలుస్తూ ఉండాలి. తెలిసినప్పుడు వచ్చి టీచర్స్తోని, ఇప్పుడున్న ప్రిన్సిపల్తోని, యాజమాన్యంతో మాట్లాడి అవసరమైతే ప్రైవేట్ క్లాసులు పెట్టించుకొని ఆ పిల్లవాళ్ళని బాగా చదివించాల్సినటువంటి అవసరం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1660వ రోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ పిన్నం రాజు బాలసూరి సత్యనారాయణ రాజు, వారి కుమారుడు పిన్నం రాజు సత్యనారాయణ రాజు, శ్రీమతి అరుణ, మనవడు పిన్నం రాజు హర్ష జయేంద్ర వర్మ, బెంగళూరు స్వగ్రామం భీమవరం వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం
అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు 1660వ రోజు మన ప్రియతమ శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు తన తండ్రి గారి పేరు మీద ఉన్న ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ మొబైల్ క్యాంటీన్ స్టార్ట్ చేసి నేటికి 1660వ రోజు. దీనికి దాతల యొక్క సహకారం. ఈరోజు మన దాత వచ్చి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ పిన్నమరాజు బాల సూరి సత్యనారాయణరాజు గారు, వారి కుమారుడు పిన్నమరాజు సత్యనారాయణరాజు, శ్రీమతి అరుణ గారు మనవడు పిన్నమనేని హర్ష జయేంద్ర వర్మ గారు. వీరి స్వగ్రామం భీమవరం, బెంగళూరులో ఉంటున్నారు. ఈరోజు మన ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఈ ఉచితంగా ఈ అన్నదానం ప్రారంభించడం అయింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేసి మేము 1660వ రోజు ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు అయితే, వారి తాలూకు బంధుమిత్రులు అయితే ఎవరికైతే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు దాతకి గురు పౌర్ణమి సందర్భంగా వారి కుటుంబం నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.